మధ్య నీ పేరు బాగా మారుమోగుతుంది. అంటే వాళ్ళని బతికించాను కదా మరి గట్టిగా. అదే ఏంది ఆడు చచ్చిపోతుంటే నువ్వే దగ్గరుండి హాస్పిటల్ తీసుకెళ్ళి బతికించావంట. అవును, నేనే బతికించాను. నువ్వేనా డబ్బులు కట్టింది? డబ్బులు కూడా నువ్వే కట్టావంటగా. నేనేం కట్టలేదు, వాళ్ళ అమ్మ బాబుల దగ్గర తీసుకుని అప్పిచ్చానులే నేను. అంటే అప్పిచ్చాను 3 రూపాయలు వడ్డీకి. నువ్వే ఆహా. అదే యాక్చువల్గా వాడు బెట్టింగ్ యాప్లు ఈ బెట్టింగ్ యాప్ల్లోని పెట్టి డబ్బులు పోగొట్టేశాడు. ఆ, ఒక 1,00,000 2,00,000 దాకా పోగొట్టేశాడు, 3 లక్షలు. ఓహో, ఓకే. వాళ్ళ అమ్మ నాన్నని అడుగుతున్నాడు అప్పు తీరుతారా లేదా అని చెప్పేసి. అప్పు చేసేసి బెట్టింగ్లో వేసాడు, బెట్టింగ్ దాంట్లో. ఆయన అప్పు చేసి అమ్మ ఇంట్లో పేరెంట్స్ మీద అప్పు చేసి గొడవ. ఆ పేరెంట్స్ ఏమన్నారు, మేము తీర్చాం, సావు నీ సావు నువ్వు సావు అన్నారు. ఇంక మనోడు సరే అని చెప్పి సూసైడ్ అటెంప్ట్ చేశాడు. ఓహో, మరి నువ్వే నీకెలా తెలిసింది సూసైడ్ చేసుకుంటున్నాడా? నాకు ఫోన్ చేశాడులే మెట్టగాడు. అలా నిన్ను అడిగాడు, అప్పు అడిగాడా చనిపోయే ముందు? అప్ప అంటే అప్పే అడగలేదు కానీ ఇలాగా మామ చనిపోతున్నారా నేను అన్నాడు. ఎందుకురా నీకు అంత కష్టం వచ్చిందని అంటే, ఇలాగ యాపిల్లో అదే బెట్టింగ్ యాప్ల్లో పెట్టిన డబ్బులు బొక్క అయిపోయింది, అప్పులు అయిపోయినాయి, ఇప్పుడు అలా పీక మీద కూర్చున్నారు నాకు అప్పు ఇచ్చిన వాళ్ళు, నువ్వే నేను మా వాళ్ళు పని అవ్వట్లేదు అని అంటే, నేను చూసుకుంటానురా అని లోపు ఫోను మరి సరిగా వినపడలేదు, కట్ అయిపోయింది. ఫోన్ కట్ అయిపోయింది. ఇంకా ఈడే ఎటకార పడుతున్నాడేమో, ఇంకా సీన్ లేదు, సూసైడ్ ఏం చేసుకుంటాడు అనుకున్నా. ఆ తీరా చూస్తే కాసేపు ఫోన్ వచ్చింది. మా ఫ్రెండ్స్ ఫోన్ చేసి ఎలాగరే మనవాడు ఎలా చేసుకున్నా అంటే, సరే అని చెప్పి హాస్పిటల్కి వెళ్ళాను. హాస్పిటల్కి వెళ్తే ఇంకా ఆపరేషన్ ఏమో చేయనంటున్నారు డబ్బులు లేక. వాళ్ళ అమ్మ నాన్నకి ఫోన్ చేస్తే చచ్చిపోతే ఫోన్ చేయండి అంటున్నారని. వాళ్ళ అమ్మ వాళ్ళు చచ్చిపోయాక ఫోన్ చేయండి, ఇప్పుడైతే వద్దు అని చెప్పేసి. మేమైతే ఓ పైసా కట్టాం, మా దగ్గర డబ్బులు లేవన్నాను. అలా కాదండి, ఒకసారి మీ డబ్బులు నేను ఇప్పిస్తానులే, మీరు రండి ముందైతే అని చెప్పేసి మొత్తం ఒప్పించాను. మీ డబ్బులు మరి అలా అయితే అప్పు మరి మీకు కట్టాలి కదా అంటే, బాబు మీరేం కట్టగలదు, మీ ఓడి చేత కట్టిద్దాంలే అయ్యి అని చెప్పి నేను అలాగని బతికించాను. వాడు అప్పటికీ పాప ఒరే నన్ను వదిలేంటే పోతాను, నన్ను వదిలేంటే 3 రూపాయలు వడ్డీకి ఇచ్చేళ్ళే, ఇతనే కాదు మరి నేను బతకాలి కదా, నేను వ్యాపారం. మరి అదే కదా ఆడు ఇలా అంటే అదే ఇప్పుడు డాక్టర్ సంతకం పెట్టించుకుంటారు కదా, ఆపరేషన్ చేసినప్పుడు చచ్చిపోతే మా పూజ కాదు నా అమ్మ నాన్న పెట్టన్నారు, నువ్వు బెటర్ మొగ్గ అంటే ఆడు పెట్టేశాడు. దాంతోపాటు నాది కూడా ఇచ్చేసాను, అప్పు తీర్చే వరకు ఇది చచ్చిపోవడానికి కూడా వీలు లేదని చెప్పి. ఆడు పాపం రికవర్ అయ్యాడు. రికవర్ అయిన తర్వాత ఫోన్ చేసి, నిజం నువ్వు నన్ను ప్రేమతో బతికించలేదు, లబ్బడి కొడక నన్ను ఎందుకు బతికించారా అంటే నేను చెప్పాను, అరే పాప మేము నీకంటే ఇరుపప్పలాగా కనపడుతున్నాడురా, మేము ఊళ్ళో బతుకుతెరువు లేక సిటీ వచ్చి ఇక్కడ నానా సంఖ్యలు నాగుతున్నాం, రెంటలు కట్టలేక, చిట్టీలు కట్టలేక, ఈఎంఐలు కట్టలేక, మేము స్కూల్ ఫీజులు కట్టలేక పిల్లలకే ఇన్ని బాధలు పడుతుంటే నువ్వు ఫ్రీగా ఉత్తినే అప్పులు పెట్టేసి ఐపీ పెట్టేసి టుప్పు పెట్టేసి వెళ్ళిపోతావు అనుకుంటున్నావా, అలా ఎలా వెళ్తావు అనుకుంటున్నారు నువ్వు అని చెప్పి నేను అంటే, అప్పుడు ఆడు షాక్ అయ్యాడు. పాప మా నాన్న కోల్డ్ ఫారంలో పెట్టేశాడండి ఈ అప్పులు తీర్చడానికి. మన నెలకి 15,000 కట్టాలి. పాపం అది ఆడికి 3 లక్షలు అయ్యింది, పాపం అది 2 లక్షలు అయింది బెట్టింగ్లకి అప్పులు. ఈ ఎవరో సూసైడ్ అటెంప్ట్ చేయడం వల్ల ఇంకో 2 లక్షలు బొక్క, మొత్తం 4 లక్షలు. వీళ్ళ అమ్మానాల్లో కూడా వీడు ఫీల్ అవుతున్నాడు, నేను అడిగినప్పుడు డబ్బులు ఇస్తే నాకు ఈ బొక్క ఉండకపోతుంది కదా
బుద్ధిగా నేను కోళ్ళ పొలంలో పడేశారు. ఆ, బుద్ధిగా పని చేసుకుంది కదా, నన్ను బతికించి ఇంకా బఫూని చేశారు. మళ్ళీ ఇంకో 2 లక్షలు అదనంగా అప్పు నాకు నెత్తి మీద పెట్టారు. మొత్తం 4 లక్షలు ఇప్పుడు ఎక్కడికి కట్టాలి నేను? జీవితాంతం పని చేసిన నా బక్క అప్పు తీరదు అని ఏడుపు. ఆ, అది మామూలుగా పేరెంట్స్ నిజంగా వీళ్ళంటే మరి లేనోళ్ళు కాబట్టి మనం ఏం చేయలేం. కానీ పాపం కొంతమంది ఉన్న వాళ్ళు ఉంటారు. అవును. పేరెంట్స్ ఎందుకు ఇలా ఉంటారో నాకు అర్థం కాదు. మెంటల్ వాళ్ళ లేదంటే ఏంటి నాకు అర్థం కాదు. తెలివైన కుర్రాడు అంటాడు, వాడు బాగా మెచ్యూరిటీ అంటే బాగా చదువుకున్నవాడు, ఏదో బిజినెస్ చేద్దాం అనుకుంటాడు. అవును. ఆడికి బిజినెస్ పెట్టడానికి డబ్బులు ఎవరు వీళ్ళ దగ్గర ఉంటాయి. డబ్బులు తెచ్చి ఇవ్వగలరు, లేదంటే ఏదో చేయగలరు. ఆస్తులు కొంచెం ఉంటాయి ఎంతో కొంత. ఓకే. అది చేయరు. అప్పు తెచ్చో లేదంటే ఇంకోటి చేసో బిజినెస్ పెడతానంటే ఒప్పుకోరాడు. తెలివైనడే మళ్ళీ వేస్ట్గా ఖర్చు పెట్టాడు డబ్బులు. అయితే ఆడికి జీవితం మీద వ్యక్తి దంగి ఏదో రోజున సూసైడ్ అటెంప్ట్ చేస్తాడు, హాస్పిటల్లో పడతాడు. వీళ్ళ అమ్మ బాబులోని, అయ్యో కొడుకా ఎంత పని చేసావురా కొడుకా, మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయేవాడు రా కొడుకా, మాకు చెప్తే మేము మాట మేము ఏదో చేద్దాం కదరా. పుగ్గుగాడు గత 5 ఏళ్ళ నుంచి 10 ఏళ్ళ నుంచి పోరాడతాడు, నాకు పెట్టుబడి పెట్టండి అని. ఇంకా మాకు చెప్పలేదు ఏంటి ఎదవేడుపు. ఇలా పేరెంట్స్ బుక్ బెంగ నిజంగా మెంటల్ నా కూడా పేరెంట్స్. వీళ్ళకి పెట్టుబడి పెట్టడానికి డబ్బులు ఇవ్వలేదు. 2 లక్షలు 3 లక్షలు అడిగాడు, 5 లక్షలు. అది ఇవ్వడం మానేశారు పెట్టుబడికి. పెట్టుబడి పెట్టుంటే వాడు నెలకి ఒక 50,000 30,000 40,000 ఊళ్ళో సొంత ఊళ్ళో సంపాదించుకుని హ్యాపీగా జీవితాన్ని సాగించేసేవాడు. పెట్టుబడి పెట్టకపోవడం వల్ల వాడు సూసైడ్ చేశాడు. హాస్పిటల్ బిల్లు 10 లక్షలు బొక్క. ఇప్పుడు అది ఎవరు తీర్చాలి అప్పు? మగ్గు పుడుచుకుంటా ఇప్పుడు తీర్చుకోవాలా ఇద్దరునే, కొడుకుని తండ్రిని. ఎందుకు ఇలాంటి పిచ్చి పనులు? ఇప్పుడు పొలం అమ్మేశాడు దీని గురించి, కొడుకు గురించి. ఎవరితో డబ్బులు? ఆ కొడుకు చచ్చిపోతాడంటే డబ్బులు ఖర్చు పెట్టారు, బతకలేకపోతే డబ్బులు తీరేళ్ళు, పొలం అమ్మరం. అరే నాన్న నేను బతుకుతాను సక్సెస్ అవుతానంటే పొలం అమ్మరం. హాస్పిటల్లో చచ్చిపోతున్నప్పుడు నేను పోతాను నన్ను వదిలేండిరా బాబు అంటే అలా కుదిరిద్ది. నీ ఆడి మీద ఉన్న పొలం మొత్తం తెగబెడతారు. అది ఇటు కాకుండా పోద్ది వేస్ట్. కానీ అది నేను చెప్పేది ఏంటంటే నాశనం చేసి వాళ్ళు ఏదో వాళ్ళ గురించి మనకు తెలదాం. వాళ్ళకి ఒక అవకాశం ఇవ్వండి. డబ్బులు పోగొట్టేశారు, సరే ఒక అవకాశం ఇవ్వండి. హాస్పిటల్లో పెట్టి డబ్బులు అయ్యా ఏదో ఒక పెట్టండి, మారుతాడు. ఈ లోపు ఈ కాలో పోద్ది, చెయ్యో పోద్ది, పని చేయలేడు జీవితాంతోనే. బాగున్నప్పుడు డబ్బులు పెడితే టెన్షన్ కాదు. ఏ సూసైడ్ చేస్తే కాలు చేస్తే ఏదో ఇరుగుద్ది కదా, మరి అదో పక్క. ఇంకేం పని చేస్తాడు? సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నాడు కదా, చచ్చిపోయినట్టు వదిలేయండి. మీరు అలా వదలరు, వాళ్ళు బతికిచ్చి వాళ్ళ జీవితాలతో సాగు తప్పుతారు. ఏం పేరెంట్స్ ఏం మనుషులు మీరు. నేను బతికించానంటే మరి మనం పడి బాధలు పడాలి కదా. మరి లేదు వాడికి తెలియాలి బెట్టింగ్ యాప్ మరి. మరి అదే కదా, ఆ ప్రేమ బొక్క పగ. పగ అంటే పగ కూడా కాదు, అసూయ మాస్టర్, అసూయ. మన అమ్మ ఇన్ని కడతాం, చిట్టీలు ఈఎంఐలు స్కూల్ ఫీజు రెంట్లో బొక్క బసానం బోల్డ్ కడతాం. అది ఏమీ లేకుండా పైకి వెళ్ళిపోయి హ్యాపీగా పైన చూస్తారు మనల్ని. దోల తీరిందా బాగా దోల తీరిందా అని చెప్పి మనల్ని గమనిస్తూ ఉంటాడు, రోజుని నవ్వుతూ ఉంటాడు వాడు. అలా ఎలా కుదిరిద్ది? అంతే. ఇప్పుడు నేను చెప్పాను ఎవరో బెట్టింగ్లు వద్దురా మనకే డబ్బులు పోతాయి నాశనం అయిపోతామంటే అనలేదా? కోటీశ్వరుణ్ణి కాబోయే కింగ్ని బొంగుని అన్నాడు. వీడికి ఇలా కాదని చెప్పేసి ఇంకెలా చేశాను. ఇప్పుడు మనం ఉద్యోగాలు చేస్తుంటే మమ్మల్ని ఎక్కిరిచ్చివాడు. యూ పీపుల్ బోరింగ్ మ్యాన్, వై దిస్ జాబ్? నా లవదాల ఉద్యోగం ఎందుకు? ఇది ఒకరి కింద పని చేయాలి, బానిసత్వం. దిస్ ఈజ్ నాట్ గుడ్, బిజినెస్ అన్నాడు. ఇప్పుడు కోళ్ళ ఫారంలో పడ్డాడు డైరెక్ట్ వెళ్ళి. 10 ఏళ్ళ దాకా
ఆ, దూరంలో పడ్డాడు. ఆ, మరి ఉద్యోగం చేసేవాడిని చెడగొట్టకూడదు మరి. మళ్ళీ వీడు ఏ పని చేయకుండా నన్ను చెప్పడం అది. ఎందుకురా ఆ పనులన్నీ చేసుకుంటారా? ఆ, అదే పరిస్థితి. సరే ఈ అప్పులు ఏదో వీటి పట్టించుకోవడం మానేసిన నేను పేరెంట్స్కి ఇచ్చి మెసేజ్ ఏంటంటే ఉమ్, మెసేజ్ బ్యాలెన్స్ ఉంది కాబట్టి మెసేజ్లు నాకు ఎస్ఎంఎస్లు ఉన్నాయి కాబట్టి జియోలో ఒకటి ఇస్తున్నాను. మీ కొడుకు సిన్సియారిటీని, నిజాయితీని, మెచ్యూరిటీని, తెలివితేటలని చూసి పెట్టుబడి పెట్టాలని అడిగాడనుకో పెట్టండి. ఇవన్నీ చూసి అర్హత ఉంటే బెట్టింగ్ యాప్లో లేదంటే చెడు తిరుగులు తిరిగి ఇలాంటి ఎదవలకి అప్పులు తీర్చడం తీర్చకపోయినా పర్లేదు, అది వదిలేండి. మంచోడిని అంటే నాలాంటి బుద్ధిమంతుడిని చెప్తున్నాను. నాలాంటి బుద్ధిమంతుడి పెట్టుబడికి డబ్బులు అడిగడానికి 2 లక్షలు 3 లక్షలు 4 లక్షలు పేరెంట్స్ అర్థం చేసుకొని ఇవ్వాలి. రేపొద్దు నేను సూసైడ్ అటెంప్ట్ చేశాననుకో, హాస్పిటల్కి వెళ్ళాలనుకో, డబ్బులు బొక్క. మీకు అర్థం కావట్లేదు. దానికన్నా ముందు పెట్టుబడి పెడితే బాగుపడతాడు వాడు. అది మారండి. పిల్లల కన్నం కాదు, వాళ్ళ కళలను కూడా కనాలి. నీ కళలు ఎలాగ కనలేదు కాబట్టి ఆ కళను నిజం చేయడానికి ఉన్న ఆస్తిని ఇవ్వండి. ఆడంత ఖచ్చితంగా సక్సెస్ అవుతారని కాన్ఫిడెంట్గా చెప్తున్నప్పుడు నమ్మడానికి మీకేంటి జబ్బు? బయట వాళ్ళు ఎవరెవరో నమ్ముతున్నారు వీళ్ళు టాలెంట్ ఉందని. మీరు నమ్మరు, పేరెంట్స్ నమ్మరు. వాళ్ళ బతుకులు అంతే. పక్కింటి అంకుల్ నమ్ముతాడు, ఫ్రెండ్ నమ్ముతాడు. అదే బయట వాళ్ళు వస్తారు. కాబట్టి మారండి. పిల్లల్ని కొంచెం అర్థం చేసుకోండి. ఆడు బెట్టింగ్ యాప్లు అయ్యి పెట్టుబడి పెట్టి ఎందుకు చేస్తాడు? వాడు డబ్బులు సంపాదించాలని. డబ్బులు సంపాదించడం ఎందుకు అనిపించింది? ఆడికి జాబ్ చేయడం ఇష్టం లేక. జాబ్ చేయడం ఎందుకు ఇష్టం లేదు? ఏదో ఇబ్బందులు పడుతున్నాడు, సరిగా చదువుకోలేక. ఏదో ఆడికి ఏదో బిజినెస్ ఐడియా ఉంటుంది. అడిగావా నువ్వు ఏ రోజైనానే? ఓ తండ్రిగా అడిగావా, తల్లిగా అడిగావా? అడగరు, ఏమి అడగరు, పట్టించుకోరు. వాళ్ళ టైం ఉండదు. మన పెద్ద బిజినెస్ మ్యాన్ ఇప్పటికైనా మొత్తం పోయి సూసైడ్ చేసుకున్న టైంలో వస్తారా? అప్పుడు లాస్ట్లో క్లైమాక్స్లో పోలీసులు వస్తారు, చూసావా? అలా వస్తారు. ఎందుకురా నీకు కష్టం అని? ఎందుకురా మాకు చెప్పచ్చు కదరా మాట. ఆడు చెప్తున్నాడు. ఆడు గత 10-15 ఏళ్ళ నుంచి చెప్తున్నాడు, నాకు బిజినెస్ పెట్టండి, మీకు దండం పెడతా, బిజినెస్ పెట్టండి, మీకు దండం పెడతా, పెట్టుబడికి డబ్బులు ఇవ్వండి అని. వీడు సెటిల్ అవుదాం, వీడు ఏదో డబ్బులు పోయి చేసుకుందాం అనుకుంటే పెళ్లి చేసేసి మగ్గు కుడిపించేస్తారు. ఆడ జీవితంలో ఒక 100 రూపాయలు సేవ్ చేయడం కనబడదు. ఆడ జీవితంలో సేవ్ చేయలేడు డబ్బులు. ఎందుకంటే ఆడు సొంతంగా ఈ ఎదవలో పెట్టుబడి పెట్టరు. మనం పెట్టుకుందాం, మనం డబ్బు సంపాదించుకొని అనుకుంటాడు పాపం. వీడు దాచుకుందామంటే డైపర్లు, డ్రాయర్లు, స్టేజ్లు, రెంట్లు ఎన్ని బెంగేస్తూ ఉంటాయి బుద్ధ. అది పరిస్థితి. కాబట్టి వివేకంతో ఆలోచించండి. ఆలోచించి పెట్టుబడి పెట్టండి. మీరు పెట్టుబడి కొడుకు మీద పెడతారా, హాస్పిటల్లో డాక్టర్ మీద పెడతారా? ఆలోచించుకోండి. వివేకంతో ఆలోచించండి. ఉంటాను మరి. తప్పది. పేరెంట్స్ మీరు కాబట్టి ఇంకెవరు పట్టించుకుంటారో, ఇంకెవరు అర్థం చేసుకుంటారో? మగ్గు మొక్కలు వేసుకొని అది అర్థం చేసుకోండి. మీరు కూడా ఎలాగ సఫర్ అవుతున్నారా పెట్టుబడి కోసం? లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మీ పేరెంట్స్కి ముఖ్యంగా షేర్ చేయండి ఈ వీడియోని. వాళ్ళు చూసి మీకు పెట్టుబడి పెడతారు మీకు కావాలనుకుంటే. పెట్టుబడి పెట్టకపోతే ఈ వీడియో చూపించాలా? ప్రాణం పోతున్నప్పుడు పెట్టుబడి పెట్టడం కాదు, ప్రాణం నిలబడడానికి పెట్టుబడి పెట్టాలి. దట్ ఈజ్ పేరెంట్స్. నేను లేనివాళ్ళ గురించి మాట్లాడుతాను, కొంచెం గొప్ప ఉన్నవాళ్ళ గురించి మాట్లాడుతున్నాను. కాన్ఫిడెంట్ ఉన్న కొడుక్కి కూతురికి పెట్టుబడి పెట్టండి. అది నేను చెప్పగలను, అంతే. దట్స్ ఇట్. నేను మాత్రం ఆయన కాపాడింది అందుకే నా అసూయ. నేను మగ్గు గుడిచిపోయినా పర్లేదు, కానీ పక్కన మాత్రం బాగుపడకూడదు. ఇది ఇండియన్ సైకాలజీ. అది ఉంటా.